హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారండి. సో ఎందుకు ఏమిటన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కేసులపై సీఎం స్పందించడంపై ఉద్యోగ సంఘాల హర్షం అండి. అంటే గత వైకాపా హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై పెట్టిన కేసులపై సమీక్ష జరుపుతానని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై అయితే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారండి. సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు నిరసన ఆందోళనలు చేస్తే గత ప్రభుత్వం కేసులు మోపిందని, వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారండి. ఉపాధ్యాయుల నోరు మూయించడానికి కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఉన్నాయని, అన్ని కేసులు కలిపితే 4,000 వరకు కూడా ఉంటాయని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది. ఏపీ ఉపాధ్యాయ సంఘము అలాగే సీఎంకి కృతజ్ఞతలు తెలిపిందండి. సో చూసారు కదండి, గత వైకాపా హయాంలో ఎవరికైతే ఉద్యోగులు వాళ్ళ యొక్క హక్కుల పోరాటంగా అంటే ఉద్యోగులకు సంబంధించి నిరసనలు ఆందోళనలు చేపట్టారో, అంటే సిపిఎస్ రద్దు డిమాండ్ల కోసం వారందరినీ గత ప్రభుత్వం ఎవరినైతే ఈ విషయం మీద కేసు నమోదు చేసిందో అవన్నీ కూడా ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితి అయితే చంద్రబాబు గారు తీసుకున్నారండి. సో తీసేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం అయితే ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఫ్రెండ్స్.